హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడిప్పుడే పెన్షన్లకు సంబంధించి అతి ముఖ్య గమనిక అయితే రావటం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ముఖ్యంగా జూన్ నుండి పెన్షనర్స్ ఆదాయ పన్ను రికవరీ అని చెప్పి ఒక బ్రేకింగ్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. ఆదాయ పన్ను పరిధిలోకి వచ్చినటువంటి పెన్షనర్ అందరి నుండి కూడా ఈ నెల బిల్లుల నుండి ఆదాయ పన్ను రికవరీ చేయవలసిందిగా జిల్లా ట్రెజరీ మరియు అకౌంట్స్ అధికారులు అయితే తెలియజేశారండి. ఇక అదేవిధంగా అధికారులు చెప్పిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే పెన్షనర్స్ అందరూ కూడా ఆదాయ పన్నుకు న్యూ రిజియం పరిధిలోకి వస్తారని, అందువల్ల స్టాండర్డ్ డిడక్షన్ పోను 7 లక్షల లోపు పెన్షన్ ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ పరిధిలోకి రారని, స్టాండర్డ్ డిడక్షన్ పోను 7 లక్షల పైబడి ఆదాయం ఉన్న పెన్షన్లందరూ కూడా వారు చెల్లించవలసిన ఆదాయ పన్ను మదింపు చేసి మే 2024 నెల నుండి ఫిబ్రవరి 25 వరకు కూడా ఇది 10 సమాన వాయిదాల్లో రికవరీ చేయడం జరుగుతుందని అధికారులను ఈ విధంగా తెలియజేయడం అయితే జరిగిందండి. ఖచ్చితంగా ఈ విధంగా ఖచ్చితంగా ఆదాయపు రికవరీ అయితే జరగబోతుంది. ఇక అదేవిధంగా ఫిబ్రవరి 24తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీ రిటర్ను జూలై 31 లోపు ఈ ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్ పడని పెన్షనర్స్ AS 26 డౌన్లోడ్ చేసుకొని ఫిబ్రవరి 2024 పే స్లిప్స్ ఆధారంతో ఈ విధంగా ఇప్పటి నుండి ఐటీ ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు అన్నారు. ఇక ట్యాక్స్ రికవరీ చేయబడ్డ పెన్షనర్స్ STO నుండి ఫారం 16 తీసుకొని ఈ ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాక్స్తో సంబంధం లేకుండా 3 లక్షల పైబడి పెన్షన్ ఆదాయం కలవారందరూ తప్పనిసరిగా ఈ ఫైలింగ్ చేసుకోవాల్సిందిగా ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పి ఒక ముఖ్య గమనిక అయితే రావడం జరిగింది. పెన్షనర్లందరూ ఈ విషయాన్ని 1-2 సార్లు గమనించాలి. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.